హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం పోకో C3 మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దాని లోపల ఏమేమి కంటెంట్స్ వస్తాయి అండ్ డిస్ప్లే క్వాలిటీ మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ మేము ముందు ట్రై చేస్తాను. మనము బాక్స్ ఓపెన్ చేస్తాం. మనం ఫస్ట్ బాక్స్ సీల్ బ్రేక్ చేస్తాం. బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తాం. మనకు ఫస్ట్ మొబైల్ ఫోన్ కనపడుతుంది. మొబైల్ ఫోన్ ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ మొబైల్ ఫోన్ని తీసేస్తే మనకి లోపల ఇంకొక బాక్స్ అనేది ఉంది. ఆ బాక్స్ పక్కన పెట్టేస్తే మనకి ఛార్జర్ అని ఉంది. ఛార్జర్ అండ్ మైక్ టైప్ సి కేబుల్ అనేది ఉంది. ఛార్జర్ వచ్చేసి 10 వాట్ ఛార్జర్, నార్మల్ ఛార్జర్. ఇది 10 వాట్ ఛార్జర్ ఇది. అండ్ ఇంకొక బాక్స్లో చూద్దాం, సిగ్నేచర్ పెన్ ఉంది. అండ్ యూజర్ మాన్యువల్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది, రెగ్యులర్ పేపర్. అండ్ మొబైల్ చూసారు కదా ఫ్రెండ్స్, మొబైల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో, ఫ్రంట్ ఈ విధంగా ఉంది. వాటర్ డ్రాప్ నాన్స్తో వస్తుంది. కింద సైడ్ మనకి స్పీకర్ గిల్ అండ్ USB మైక్రోసాల్ట్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా 3 కెమెరాస్ ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్. పోకో బ్రాండింగ్ కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. సింగిల్ ఫ్లాష్తో వస్తుంది. ఏంది ఇప్పుడు దీని స్పెక్స్ గురించి చెప్తాను. దీనిలో ఇది 4GB 64GB ఫ్రెండ్స్. ఇది మనం 512GB ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 6.3 ఇంచ్ ఫుల్ 6.3 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే. కెమెరా వచ్చేసి 13MP మెయిన్ కెమెరా, 2MP ప్లస్ 2MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ G35తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ స్పెక్స్ మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు నేను పవర్ అనేది ఆన్ చేశాను. క్విక్గా సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనకి UI పరంగా ఎటువంటి ల్యాక్స్ లేవు. అండ్ UI పరంగా ల్యాక్స్ లేవు, కానీ వాళ్ళు బ్లోట్వేర్ అనేది చాలా ఇచ్చారు. నాకు ఇది కొంచెం నచ్చలేదు. చాలా గేమ్స్ అనేది ఎక్కిచ్చారు. అది కొంచెం బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. నార్మల్లో ఉన్న కెమెరా ఇది బిలో యావరేజ్ కెమెరా, సూపర్ అని చెప్పుకోలేం. ఆ బడ్జెట్లో మనకి ఎంత ఉంటుందో కెమెరా అంతే ఉంది. ఎక్కువ ఫ్రంట్ రేర్ మనం 1080p వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంతకు మించి మనం రికార్డింగ్ చేయలేం. ఇది అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేశాను. అప్డేట్ చేసి క్లియర్గా మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలిసాను. డిస్ప్లే చూసారు కదా ఫ్రెండ్స్, డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. 720p డిస్ప్లే అయినా చాలా బాగుంది. డిస్ప్లే అయితే సూపర్గా ఉంది ఈ ఫోన్లో. అండ్ నేను ఫేస్ అండ్ లాక్ సెటప్ చేశాను. ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ అయితే మిస్ అయింది. ఈ బడ్జెట్లో అన్ని కంపెనీల వారు ఫింగర్ ప్రింట్ ఇస్తున్నారు. ఈ పోకో వాళ్ళు ఇది ఒకటి మిస్ చేశారు. అండ్ ఇప్పుడు సెన్సార్స్ మనం చూద్దాం. సెన్సార్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, జైరోస్కోప్ సెన్సార్ అండ్ ఫేస్ అండ్ లాక్ సెన్సార్, మ్యాక్సిమం సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్ అయితే లేదు. ఇది Y1 L1కి సపోర్ట్ అయితే కాదు. 720p డిస్ప్లే కాబట్టి అనుకొని నేను ఎక్కించి చూడలేదు అమెజాన్ ప్రైమ్. అండ్ ఇప్పుడు మనం రివ్యూ గురించి స్టార్ట్ చేస్తే, మనకు రివ్యూ అంటే మనకి మన ఫ్లిప్కార్ట్ జరిగిన ఆఫర్స్లో మనకి ఇది 4GB 64GB 7000కి వచ్చింది. కార్డ్ ఆఫర్ మీద 7000కి వర్త్ ఫ్రెండ్స్. ఇది మామూలు కొనాలంటే 9000 అవుతుంది. 7000కి అయితే ఇది సరిపోతుంది. అందుకని తీసుకున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త మంది సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి.